దావీదు కీర్తనలు 37వ దావీదు కీర్తన 8వ వచనమును చదువుకుందాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, అది కీడుకే కారణము. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. అందరము కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం. మహిమ కలిగిన దేవా, సర్వోన్నతుడైన తండ్రి, ఈ దినమునైనా మా జీవితంలో కీడు వచ్చిందంటే ఏదో ఒక కారణం ఉంటుంది అని ఈరోజు వాక్యము ద్వారా మాకు నేర్పిస్తున్న దేవుడు నీకు స్తోత్రములు. తండ్రి, నీ వాక్యమును మేము ధ్యానము చేసేటప్పుడు అది మా జీవితాలకి మెరుగైన మార్గమును చూపించే మాటగా ఉండటకు సహాయము చేయని దేవా. దాని ద్వారా మా హృదయములను మేము సరిచేసుకొని మా మార్గములను సరిచేసుకునే భాగ్యమును మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు కీడుకు కొన్ని కారణాలని, 3 కారణాలని చూపిస్తూ ఉన్నాడు. కొన్ని కారణాలని చూపిస్తూ ఉన్నాడు దేవుడు. 3 కారణాలు ఉన్నాయి. మొదటిది కోపము, తర్వాత ఆగ్రహము, ఆ తర్వాత వ్యసన పడడము. అయితే ఈరోజు ఒకటే మాటను గురించి ధ్యానము చేద్దాం. ఆ మాట ఏమిటంటే కోపము. ఈ కోపము చిన్నలు పెద్దలు అనే భేదము లేకుండా ఎవరికైనా ఊరికనే వచ్చేస్తుంది కోపం. చిన్నదానికి పెద్దదానికి మనుషులు మొదటిగా చూపించేది ఏమిటంట? కోపం. అది చిన్న పిల్లలు స్కూల్లో వాడు బలపం ఎవరన్నా తీసుకున్నా, పెన్సిల్ ఎవరన్నా తీసుకున్నా అక్కడ నుండి మొదలయ్యి పెద్దవారి వరకు, ఆడవాళ్ళకైతే ఇంకా ఎక్కువ ఉంటాయి కోపానికి సంబంధించిన గొడవలు. ఇవన్నీ మనుషులకి కీడును కల్పిస్తాయి. ఎందుకంటే దేవుడు మనిషిని గురించి ఒక మాట చెబుతాడు. ఏమిటంటే మనుషుల యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19-20 వచనాలలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడును, మాటలాడుటకు నిదానించువాడునై, కోపగించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇక్కడ మనుషులకి కోపం ఎందుకు వస్తుందంట? మనుషులు ప్రతిదానిని వినాలని ఆశపడతా ఉంటారు. అంటే ఈ పక్కింట్లో ఏం జరిగింది, ఆ ఎదురు ఇంట్లో ఏం జరిగింది, లేకపోతే నా గురించి ఎవరైనా ఏదన్నా మాట్లాడుకుంటున్నారా, నన్ను గురించి వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటూ ఉంటారు అని చాలామందికి ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే వినాలనే ఆసక్తి ఎక్కువ ఉంటుంది. అయితే దేవుడు అంటున్నాడు, ఆ ఆసక్తి నీకు కోపమును రేపకూడదు. హల్లెలూయా. ఎందుకంట కోపము వచ్చినప్పుడు మనిషికి అది కీడుగా మారిపోయిద్ది. ఎందుకంటే కయీను తన తమ్ముడి మీద కోపము కలిగి ఉన్నాడు.
కయీను తమ్ముడు మీద కోపానికి గల కారణము నిరాధారమైనది, ఆధారమేమీ లేనిది. ఎందుకంటే హేబేలు కయీనును ఎప్పుడు తుష్కారణంగా ఒక మాట మాట్లాడలేదు. కయీనుతోటి హేబేలుకు ఎలాంటి ఆస్తి తగాదాలు లేవు. హేబేలుకు కయీనుకు దేవునికి సంబంధించిన భేదము వారి మధ్య ఉంది. ఏమిటి ఆ భేదము అంటే, దేవుడు హేబేలును విస్తారంగా ప్రేమిస్తూ ఉన్నాడు. కయీనును అతను చేసిన పనిని హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుడు. ఈ రోజుల్లో మనుషులకి కోపము దేనికి వస్తుందంట? హెచ్చరించడాన్ని బట్టి కూడా కోపం వస్తూ ఉంటుంది. అయితే ఒక మనిషి లేకపోతే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు అంటే అది మన జీవితానికి మేలు జరిగే మాట అయి ఉంటుంది. ఈ కయీను దేవుడు హెచ్చరిస్తూ ఉన్నప్పుడు అతనికి దేవుని మీద కోపం రాలేదంట. ఎవరి మీద వచ్చిందంట? తమ్ముడి మీద కోపం వచ్చిందంట. తమ్ముడు ఏమన్నా అన్నాడా హేబేల్ని? హేబేల్ని కయీను ఏమీ అనలేదు. అతనితోటి ఏ విధమైన వివాదాలు లేవు. కానీ హేబేలు దేవుని మీద చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు కయీనును హెచ్చరించాడు అని మహాకోపము పెట్టుకున్నాడట. కోపము పెట్టుకొని ముఖమంతా చిన్నదిగా చేసుకొని కూర్చుంటే దేవుడు అడుగుతూ ఉన్నాడంట, కయీనును నీవేలా కోపపడుచున్నావు? ఎవరికి అర్థమైందంట కయీను కోపము? దేవునికే అర్థమైంది. దేవునికి అర్థమయ్యి దేవుడు అతన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. నీవు సత్క్రియ చేసిన ఎడలా నువ్వు తలెత్తుకొని ఉంటావు కదా. నీవు మంచి చేస్తే నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉండరు కదా. నీవు సరి అయినది దేవుని సన్నిధిలో సరి అయినది చెయ్యలేదు కాబట్టే నేను నిన్ను హెచ్చరించాను అని దేవుడు కయీనుతో మాట్లాడితే కయీనుకి దేవునితో సమాధాన పడడము కానీ, దేవుని క్షమాపణ కోరడము కానీ, దేవునితోటి సమాధానము కలిగి ఆయన సన్నిధిలో నిలబడాలనే ఆశ లేదు. దేవుడు హెచ్చరించిన దానిని బట్టి ఇంకా హేబేలు మీద కయీనుకి కోపము అధికమైందంట. అధికమయ్యి తన తమ్ముడు గొర్రెలు మేపే బాధ్యతను తండ్రి అప్పగించాడు. ఆదాము హేబేలుకి గొర్రెలను మేపమనే బాధ్యత ఇచ్చాడు. కయీనుకేమో వ్యవసాయము చేయమని బాధ్యతను అప్పగించాడు. ఇద్దరు శరీర సంబంధంగా నమ్మకంగా చేస్తూ ఉన్నారు. కయీను నమ్మకంగా వ్యవసాయం చేసి సమృద్ధి అయిన పంటను కోస్తూ ఉన్నాడు. హేబేలు కూడా నమ్మకంగా మందలను మేపుతూ ఉన్నాడు. సమృద్ధిగా ఆ మందలను విస్తరింపచేస్తూ ఉన్నాడు. అయితే వీరి ఇద్దరికి వ్యత్యాసము ఎక్కడొచ్చిందంట? దేవునికి వారు ఇవ్వవలసిన వాటి దగ్గర వీరిద్దరికి తేడా వచ్చేసిందంట. కయీనేమో బాగా మంచి శ్రేష్టమైన ధాన్యమును ఇంట్లో పెట్టేసుకొని బలిపీఠం మీదకి ఏం తీసుకొస్తూ ఉన్నాడంట?
తాలు గింజలు తీసుకొస్తూ ఉన్నాడట. అంటే తాలు గింజలు అంటే ఉపయోగము లేనివి, దాంట్లో గింజలు ఉండొచ్చు ఉండకపోవచ్చు, ఆహారానికి అవి ఉపయోగపడవు. వాటిని ఎవరికి వదిలేస్తారు? ఆకాశ పక్షులకి వదిలేస్తారు. అలాంటి విత్తనాలని, అలాంటి ఫలమును తీసుకొని వచ్చి దేవుని ముందు పెడితే దేవుడు ఆ అర్పణను చూసినప్పుడు కోపగించుకున్నాడంట. అదేంటండి, మనుషులకు కోపం రాకూడదు కానీ దేవునికి కోపం రావచ్చా అంటారేమో. మనిషికి కోపం వస్తే అక్కడ దేవుని నీతి జరగదు. దేవునికి కోపం వస్తే దేవుని రాజ్యము మన మధ్యలో స్థాపించబడుతుంది. హల్లెలూయా. దేవుడు కోపగించుకున్నాడంట కయీనును. ఎందుకు కోపగించుకున్నాడు? మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారనుకోండి, పెద్దవాళ్ళు, నానమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు ఉంటే వారు మనకి చిన్నప్పటి నుండి సమృద్ధిగా మంచి ఆహారాన్ని, ఆస్తులని నా మనవళ్ళు తింటారు, మనవరాలు తింటారు అని దాచి ఆస్తులను, సంపదని ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారు బాగా ముసలి వారైపోయినాక, అంటే వారి పని వారు చేసుకోలేని పరిస్థితులు వచ్చినప్పుడు ఇంట్లో అందరూ అన్నము తిని చివరికి వారికి ఆహారం పెడితే వారు ఎంత బాధపడతారు? అందరూ తిని అయిపోయిన తర్వాత మిగిలినవి మాకు పెట్టారా అని చాలా బాధపడతారు. ఇంకో కొంతమందికి కోపం కూడా వచ్చేసి చేతిలో ఉన్న గిన్నెను ఏం చేస్తారు? విసిరి కొడతారు. ఎందుకు కొడతారో తెలుసా? వారి తండ్రులను కన్నారు, వారి తండ్రులు వారి పిల్లల్ని కన్నారు. ఆ కనిన వారందరికీ వీరేం చేశారంట? ఆస్తులను సమకూర్చి వారికి ఇచ్చారు. ఇచ్చినప్పుడు వారిని అమర్యాదగా చూసినా, వారికి సరి అయిన ఆహారము పెట్టకపోయినా వారి కోపం వస్తుంది. వారి కోపములో న్యాయం ఉంది. అలానే దేవుని కోపములో కూడా న్యాయం ఉంది. శ్రేష్టమైన పంటనిచ్చాడు, సమృద్ధి ఆహారాన్ని ఇచ్చాడు, వారి కుటుంబ పోషణకి వారికి అలసట లేకుండా బలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు ఇచ్చిన దానిలోనే ఈయనేం తెస్తున్నాడంట? శ్రేష్టమైనది దేవునికి ఇవ్వకుండా దేవుడేమి అంత అడగడం లేదు, కొంత మాత్రమే కృతజ్ఞత అర్పణను అడుగుతూ ఉన్నాడు ఆయన. ఆ కృతజ్ఞత అర్పణ నీ మనస్సుకు ఎంత వచ్చిందైనా ఇవ్వచ్చు. ఆ వచ్చిన దానిని సరి అయిన మనస్సుతో ఇచ్చినప్పుడే దేవుడు దానిని అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఆ విషయమై దేవుడు కయీనును హెచ్చరించాడే కానీ శిక్షించలేదు. దేవుడు శిక్షిస్తే ఆ జీవితము వేరుంటుంది. కానీ కయీను సరిచేయబడతాడు అని దేవుడు కయీనుకి ఏం చెప్తున్నాడు? నీవెందుకు నీ తమ్ముడి మీద కోపం పెట్టుకున్నావు? నీ తమ్ముడు నిన్ను ఒక మాట అనలేదు. నీ తమ్ముడు చూసావా, నన్ను దేవుడు మెచ్చుకున్నాడు అని నీతో ఏమి పోటీ పడలేదు. కానీ నీకెందుకు కోపం వచ్చింది అంటే దానికి సమాధానం చెప్పడం లేదు. దానికి తిరిగి దేవునితో మాట్లాడడం లేదు. దేవుడు అలా అడిగాడు అని ఎందుకు అడిగాడంట? తమ్ముడు ఇచ్చిన దహన బలి దేవునికి అంగీకారంగా ఉందంట. దేవుడు మనుష్యులని బలులని కోరుకోడు,
లేకపోతే మనుషుల దగ్గర సంపదలు కోరుకోడు, కానీ దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు. దేవుడు ఈ కోపములో కయీను నేరాలు చేస్తాడని గ్రహించే కయీనుతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సంభాషిస్తూ ఉన్నాడు. తప్పును సరి చేసుకుంటాడు, తప్పును ఒప్పుకుంటాడు, ఆ తప్పులో ఇంకొకసారి నడవకుండా ఉంటాడు అని హెచ్చరిస్తూ ఉంటే, ఆ హెచ్చరికని తీసుకోలేని ఈ కయీను గొర్రెలు కాసుకుంటూ ఉన్న తమ్ముడిని ఏం చేశాడంట, బండరాయితో మోది కయీను రక్తమును భూమి మీద చిందించాడంట. అందుకే ఆయన అంటున్నాడు, నరుని కోపము అది కీడుకు కారణమవుతుంది. మనిషి కోపము మన జీవితాల్లో చెడును, శాపమును తీసుకురావడానికి కారణమవుతుంది. కయీను కోపగించుకొని తమ్ముడిని చంపేసిన తరువాత తన తండ్రి ఇంటిలో ఆదాము దగ్గర ఉండలేకపోయాడు, నిలబడలేకపోయాడు. దేవుని సన్నిధిలో నిలబడలేక దేశదిమ్మరైపోయాడంట. చాలామందికి చిన్న చిన్న వాటికే కోపం వస్తుంది. మనకన్నా ముందు నీళ్లు పట్టుకున్నా, లేకపోతే మనకన్నా ముందు వెళ్ళి కూర్చున్నా, మన కుర్చీ ఇంకొకరు తీసుకున్నా, మనదంటూ ఇంకొకరు ఏదన్నా తీసుకున్నా ఏం చేస్తారు, వెంటనే మనిషికి ఏమైపోతుంది, కోపం వచ్చేస్తుందంట. దేవుడు అంటున్నాడు, ఆ కోపము వలన మనుషుల జీవితంలోనికి కీడు వస్తుంది. ఆ కీడు వల్ల మనిషి దేవుని నీతిని చేయడము మరచిపోతాడు. హల్లెలూయా. కయీను కోపము నీతిమంతుడైన హేబేలు యొక్క ప్రాణము తీయడానికి, ఆ కోపము ఉపయోగించిన దానిని బట్టి కయీనుకు తండ్రి ఇల్లు లేదు, తండ్రితో సహవాసము లేదు. ఆదాముతోటి, తన తల్లితోటి జీవించాలి అనే ఆలోచన లేక తన తండ్రి ఇంటిను, తన తండ్రి నివసిస్తున్న దేశమును విడిచిపెట్టి దేశదిమ్మరై వెళ్ళిపోయాడంట. అది కయీనుకు కీడుకు కారణమైంది, అతని కోపము. అందుకే దేవుడు అంటున్నాడు, కోపమును విడిచిపెట్టుము, కోపపడకుము. వినడానికి వేగిరపడు, కానీ మాటలాడడానికి నిదానించు. మాటలాడడానికి నిదానించు, కోపగించుకోవడానికి కూడా నిదానించాలంట. ఈ మధ్య మనుషులకు విపరీతమైన కోపము మనుషులను ఏల్తా ఉంది. సాత్వికం అనేది కానీ, మంచితనం అనేది కానీ మనుషుల్లో చూడలేకపోతూ ఉన్నాము. కారణం ఏమిటంట, దేవుని నీతిని ఈ భూమి మీద నెరవేర్చనీయకుండా అపవాది కోపం అనే పాత్రను మనుషుల మీద కుమ్మరిస్తూ ఉన్నాడు. ఆ కుమ్మరింపు వలన దేవుని క్రియలు మనుషులలో నుండి రావలసినవి రాకుండా, ఆయన మాటలు మనుషుల దగ్గర నుండి రావలసినవి రాకుండా, మనిషి కోపమును, కీడును జరిగిస్తూ దేవుని యొక్క కోపానికి, దేవుని యొక్క శాపముకు కారణమవుతూ ఉన్నాడు మనిషి యొక్క కోపము. అయితే దేవుని కోపము ఒక మనిషికి మేలు చేసిందట. హల్లెలూయా. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి, నీ చేయి చాపుమని ఆ మనుష్యునితో చెప్పెను. వాడు తన చేయి చాపగా అది బాగుపడెను. హల్లెలూయా. ఇక్కడ దేవుని కోపము ఒక మనిషిని బాగు చేసిందట. ఏ మనిషి?
ఊచ చేయగలిగిన వ్యక్తి. ఈ ఊచ చేయగలిగిన వ్యక్తి సమాజ మందిరములో కూర్చుని ఉన్నాడు. సమాజ మందిరంలో కూర్చున్న అతనిని దేవుడు చూసినప్పుడు అతని మీద కనికరపడ్డాడంట. ఎందుకంటే మనిషిలో ఏ అవయవము పని చేయకపోయినా ఆ మనిషికి అది చాలా తీరని లోటు. దేవుడు ఊచ చేయగలిగిన వ్యక్తిని వారి మధ్యలో నిలబెట్టాడంట. నిలబెట్టిన వెంటనే అక్కడున్న పరిసయ్యులకి కొంతమందికి ఈయన ఆ వ్యక్తికి ఏదన్నా చేస్తే దానిని బట్టి యేసు ప్రభువుని రాజు దగ్గరికి తీసుకెళ్ళి శిక్షించాలి, అతన్ని బాగు చేస్తే, అతన్ని స్వస్థపరుస్తే యేసు ప్రభువుని ఖచ్చితంగా చంపేంత శిక్ష విధించాలి అని చాటుగా ఉండి ఎదురు చూస్తూ ఉన్నారట. ఎదురు చూసి యేసు ప్రభు అడుగుతూ ఉన్నాడట, ఒక మనిషిని ప్రాణము నుండి తప్పించడము ధర్మమా కాదా అని అడిగాడంట. ఏమడిగాడు? ఒక మనిషి ప్రాణమును తీయడము లేకపోతే ప్రాణము నిలబెట్టడము ధర్మమా కాదా అంటే ఏం మాట్లాడలేదంట సమాజ మందిరంలో ఉన్న ఒక వ్యక్తి కూడా. ఒక మనిషిని కాపాడడము ధర్మమా కాదా అంటే దానికి కూడా ఏమీ సమాధానం చెప్పడం లేదంట. అప్పుడు దేవునికి ఆ మనుషులందరి మీద ఏమొచ్చిందంట? కోపం వచ్చిందంట. ఈ రోజుల్లో నిజంగా మనుషులకి తెలిసిన నిజము చెప్పడానికి కూడా భయపడతారు. ఒక మనిషికి మనము మాట్లాడడం వల్ల మేలు జరుగుతుంది అని తెలిసి కూడా మనం ఏం చేస్తాం? మనకెందుకులేండి, ఇటు ఇటు పోయి మన మీదకే వస్తాయని సైలెంట్గా కూర్చొని ఉంటాం. అదే పరిస్థితి ఊచ చేయగల వ్యక్తికి కూడా వచ్చింది. వచ్చినప్పుడు ఎవ్వరు సమాధానము చెప్పకపోతే దేవుడికి హృదయంలో మొదటిగా ఏమొచ్చిందంట? దుఃఖములో ఆయనకి కోపం వచ్చిందంట, భారములో కోపం వచ్చింది. ఆయన కోపం ఏమిటి? ఒక మనిషికి మేలు జరుగుతుంటే మాట్లాడకుండా ఉంది ఈ సమాజం అని బాధలో కోపం వచ్చింది దేవునికి. బాధలో కోపం వస్తే ఆ కోపమును బట్టి ఊచ చేయగలవాని అన్నాడంట, నీ చెయ్యి చాపు అని. వెంటనే అబ్బాయి ఏం చేస్తాడంట? దేవుని మాటకు లోబడి చెయ్యి చాచిన వెంటనే అన్ని బాగు చేసిందంట. గట్టిగా చప్పట్లు కొడదామండి. మనుషుల యొక్క కోపము, మనుషుల యొక్క దురాలోచనలు దేవుని నీతిని నెరవేర్చవు. కానీ దేవుని ప్రజలను దూషణ మాటలు మాట్లాడేవారిని, దేవుని ప్రజలను అసహించుకునే వారిని, దేవుని ప్రజలను తృణీకరించే వారిని దేవుడు చూడకుండా ఉండే దేవుడు కాదు. అలా అనుకుంటారు, మీ దేవుడికి కోపం ఏమి లేదా, రోషం ఏమి లేదా అనుకుంటారు. కానీ దేవుని కోపము, రోషము మనలని హెచ్చించడానికి ఉపయోగించుకుంటాడు. కానీ దేవుని మీద కోపపడిన వారిని నాశనము చేయడానికి ఉపయోగించడు. హల్లెలూయా. యేసు ప్రభు అక్కడున్న శాస్త్రులను, పరిసయ్యులను శపించలేదు. కానీ వారి యొక్క హృదయ కాఠిన్యమును బట్టి, వారి యొక్క
హృదయము దేవునికి దూరంగా ఉన్న దానిని బట్టి ఊచ చేయగలవాడికి దేవుడు మంచి బహుమానం ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులు అనబడేవారు, దేవుని బిడ్డలు అనబడే వారిని మనుషులు నిందించినా దూషించినా వారికి ఏమీ కలగడం లేదు అని మనం ఆలోచించకూడదు. కానీ దేవునికి కోపం వచ్చి వారికి ఏదో ఒకటి చేయాలి కదా అని మనము తలంచకూడదు. కానీ దేవుని కోపము మనకి మేలు జరిగేటట్టు ఆయన మారుస్తాడు. హల్లెలూయా. తల్లిదండ్రులు కూడా ఒక్కొక్కసారి ఇద్దరు బిడ్డలు ఉన్నారనుకోండి, ఒకడొక మాట వినకపోతే రెండో వాడిని ఏం చేస్తారు, బాగా ప్రేమిస్తారు. వాడికి కావలసినవి, అడిగినవి అడగనివి అన్నీ ఇస్తూ ఉంటారు. ఎందుకంట వీడిని నాశనము చేయడం ఇష్టం లేదు, అలా అని విడిచిపెట్టుకోలేరు, వాని నాశనము కోరుకోలేరు. కాబట్టి ఎవరైతే తృణీకరింపబడుతున్నారో వారిని ప్రేమిస్తూ వారిని హెచ్చిస్తూ ఉంటే శిక్ష ఎవరికంట, కోపపడిన కుమారుడికే శిక్ష. ఈరోజు యేసు ప్రభువుని గురించి లోకం అనుకుంటూ ఉంటుంది, ఆయన చాతగాని దేవుడు అనుకుంటుంది. కానీ ఆయన నామము పెట్టబడిన వారిని కోపముతో లేకపోతే తక్కువ చేసి మాట్లాడుతున్న వారిని చూసి దేవుడు కోపపడి ఆ కోపము ద్వారా మనలో ఉన్న వ్యాధులను, బాధలను నయము చేస్తూ, మనల్ని స్వస్థపరుస్తూ, మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన బిడ్డల్ని ఎవరైనా విసర్జించి మాట్లాడినా, వారికి రావలసిన ఆశీర్వాదాలను రానివ్వకుండా ఎవరైనా చేస్తూ ఉన్నా, వారి హృదయ కాఠిన్యమును బట్టి మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనల్ని ఇంకా ప్రేమిస్తాడు దేవుడు. మనుషులు అనుకుంటారు, నన్ను ఏ మనిషి ప్రేమించడం లేదనుకుంటారు. మనిషి ప్రేమ కొంతవరకే. మనుషుల ప్రేమ ఈ భూమి మీద మనలో జీవం ఉన్నంత వరకే. కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది. అది ఎన్నడూ కూడా మనల్ని విడిచిపోని ప్రేమ. హల్లెలూయా. మనుషులు మన మీద వ్యసన పడితే అది వారికి కీడే అని మనము తలంచుకోవాలి. కానీ నా మీద కోపడ్డాడు, నన్ను అరిశాడు, నన్ను తిట్టాడు, నన్ను ఇదన్నాడు అదన్నాడు అని ఏడుస్తూ కూర్చోనవసరం లేదు. ఊచ చేయగలవాడు బాగుపడతాడు అంటే అతనికి ఎవ్వరు సపోర్ట్ చేయలా. ఊచ చేయగలవాడు బాగుపడాలని అక్కడున్న సమాజ మందిరములు ఎవ్వరూ కోరుకోలేదు. అంత కఠినమైన మనసులు కలిగిన మనుషులు ఉన్నారు. వారిని చూసినప్పుడు దేవునికి కోపం వస్తుంది. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి దేవుని మీద సనుక్కుంటూ ఉంటారు. అబ్బా, ఈమెకు రోగం తగ్గిందంటయ్యా. ఏమంటారు? నిజంగా తగ్గిందంటారా? నిజంగా బాగయిందంటారా అని ఒక మనిషి దేవుని దగ్గర నుండి మేలు పొందుకుంటే ఆ మేలును బట్టి దేవుణ్ణి స్తుతించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ పరిసయ్యులు కూడా ఊచ చేయగలిగిన వ్యక్తి బాగుపడితే దేవుని యొక్క నామమును స్తుతించలేదు. కానీ పరుగున వెళ్ళి దేవుని మీద రాజుకు ఫిర్యాదు చేయడానికి వెళ్ళారంట, పెద్దలకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళారంట. ఎందుకంట వారు అనుకున్నది ఏమిటి? యేసు ప్రభు భయపడి ఈరోజు ఇతనికి ప్రార్థన చెయ్యడులే అనుకున్నారు.
కానీ యేసు ప్రభువు విశ్రాంతికి ప్రభువు అయి ఉన్నాడు, విశ్రాంతి దినమునకు రాజు అయి ఉన్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన క్రియలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. ఆయనకి ఈ రోజు, ఆ రోజు, ఆ నెల, ఈ నెల అని వ్యత్యాసమేమీ లేదు. భూమిలో ఉన్న రోజులను తయారు చేసినవాడు, కలుగ చేసినవాడు ఆయనే. విశ్రాంతికి ప్రభువైన దేవుని పక్షమున మనుషులు నిలబడలేకపోతే దేవుడేమి బాధపడ్డు? అలా అని ఆయన చెయ్యవలసిన పనులను చెయ్యకుండా మానడు. హల్లెలూయా. మనము కూడా ఆయన బిడ్డలము కాబట్టి మనుష్యులు మన మీద కోప్పడతారు, మనుష్యులు మనల్ని ద్వేషిస్తారు, వారు తృణీకరిస్తారు అని వారి వైపు చూడకుండా దేవునికి మనం ఏమి చేయాలో, దేవునితో మనము ఎలా ఉండాలో, దేవునికి మనకు ఎటువంటి సంబంధం ఉందోనని తెలుసుకుంటూ దేవునితో నడిచినప్పుడు మన జీవితాల్లో కీడులన్నీ తొలగిపోయి ఆశీర్వాదాలన్నీ మనతోనే ఉంటాయి. హల్లెలూయా. అట్టి అనుగ్రహమును దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.